వెల్కమ్ టు విఆర్ఎస్ న్యూస్ ఛానల్. కేంద్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం. 47 లక్షల కోట్ల బడ్జెట్లో 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు 2000 కోట్లు కేటాయించడం సిగ్గుచేటు విషయం. బీసీలు తమ వాటా కోసం తిరుగుబాటు చేయాలి. అన్ని పార్టీలు బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి, లేకుంటే తిరుగుబాటు తప్పదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలు 9 ఎంపీ సీట్లు ఇవ్వాలి అని హైదరాబాద్లో జరిగినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్లు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. ఈసారి మీరు రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారం ఉంది, బీఆర్ఎస్ కూడా ఒక బ్యాంకు బలంగా ఉంది. మీరు టికెట్లు ఇవ్వండి, మేము గెలిపించుకుంటాం. ఒక అనామకునికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాం. ఇంకా లేదు కోటీశ్వరులకు ఇస్తాం, 100 కోట్లు తీసుకోనంటే మీరు 100 కోట్ల కట్టాలు చూసుకుంటాం. మురవాలి ఇంట్లల్లా మేము నన్ను ఇప్పటికే పంపారు, అందరూ ఓడగొట్టారు, దందా చేసేటోళ్ళం. ఇంకా ఫ్యూచర్లో వేటాడి ఓడిస్తాం అందరు. బీసీ ప్రజలు చైతన్యమైన బీసీ ప్రజలు అడుగుతున్నాం, మర్చిపోయి చేసి అన్న 2 పార్టీలను సగం టికెట్లు ఇవ్వమని అడుగు, మేమందరం లాఠీలు పట్టుకొని తిరుగుతాం ఇక్కడ ఎన్నికలప్పుడు అని చెప్పి బీసీలు అందరూ పట్టుదల ఉన్నారు. కాబట్టి ఎన్నో రోజులు బీసీల అమాయకత్వాన్ని, పేదరికాన్ని, ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని రాజ్యాలు చేయాలి. ఇక ముందు ఆటలు సాగవని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి మారింది, బీసీల చైతన్యం వచ్చింది. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బీసీల ఓట్లతో గెలిచింది, లేకపోతే ఆ పార్టీ మీద పెద్ద మేరు అని ప్రేమ ఎవరికి లేదు. బీసీలను పోయిన ప్రభుత్వం తొక్కిపెట్టింది, అంచేసింది, లోన్లు ఇవ్వలేదు, ఫీజులు ఇవ్వలేదు, అన్నిట్లో అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పెట్టలేదు, ప్రైవేట్ యూనివర్సిటీ రిజర్వేషన్లు పెట్టలేదు, నామినేటెడ్ పదవిలో బీసీలకు అన్యాయం చేసిందనే కోపం టీఆర్ఎస్ మీద ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రాహుల్ గాంధీ గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ చాలా బీసీలకు అనుకూలంగా అనేక ప్రకటనలు చేశారు. ఆయన నమ్మి వీళ్ళ ఓటేసింది. వీళ్ళు అధికారం బిడ్డ వెలగబెట్టుకుంటూ బీసీలను అని చేస్తే మాత్రం బిడ్డ మీకు తీవ్రమైనటువంటి గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తున్నాం. ఏమన్నారు, పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 42% చేస్తామన్నారు. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను జనాభా ప్రకారం 52% చేస్తామన్నారు. ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీసీ బంధిస్తామన్నారు. కాబట్టి ఈ ప్రామిస్ అన్ని క్రిమిలేయర్ తొలగిస్తామన్నారు. కార్పొరేషన్లు, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటి మీద స్పందించి బీసీలకు 56 కులాలకు 56 కార్పొరేషన్లు చేయాలి. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పక్క రాష్ట్రంలో. ఈ కార్పొరేషన్లకు మీరు డబ్బు ఇవ్వకున్నా సరే చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లతోటి ఆయా కులాల నాయకత్వం ఉంటుంది. పూసల కులం ఉంది, ఒడ్డెర కులం ఉంది, వాళ్ళకు ఒక కార్పొరేషన్ చేస్తే చైర్మన్, పిఏ హోదా ఉంటుంది. కలెక్టరేట్కి వస్తాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ కార్పొరేషన్ తరఫున ఒడ్డెరలో కలిగే కష్టాలని చెప్తారు. పూసలు ఉన్నారు, పూసలలో కూడా ఒక చైర్మన్ వస్తే ఆయన హోదా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే హోదా వస్తుంది. అప్పుడు పోయి అందరితో మాట్లాడతారు. కాబట్టి ప్రభుత్వం తరఫున తన బీసీ వైఖరిని మార్చుకొని బీసీల గురించి ఎవరు మాట్లాడతలేరు, మనుషులు మాట్లాడాలి. మీ వైఖరి రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసిండో జనాభా లెక్కలు, కులగణన, అవన్నింటినీ వెంటనే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఓడిపోవడానికి కారణం బీసీ వ్యతిరేక వైఖరి. మీకు ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని మీరు బీసీలకు అనుకూలంగా మీ విధానాలు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టలేదు, బీసీలకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒకే డిమాండ్ ఏంటంటే బీసీ కులగణన చేయాలి, అలాగే బీసీ చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి, అలాగే రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో నేషనల్ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీసీలకు ఏదైతే వాళ్ళు ఏదైతే తీర్మానం చేశారో ఆ విధంగా సీట్లు ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ బలమైన పార్టీలు బీసీలకు మరి మా అన్నగారు చెప్పినట్టు సీట్లు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. ప్రాతినిధ్యం ఉంటేనే మా సమస్యలు చట్టసభలలో చర్చించబడతాయి, పరిష్కారం ఉంటుంది. అలాగే బీసీలందరూ కూడా చైతన్యం కావాలి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు, డాక్టర్ పూలే గారు చెప్పినట్టు
పే బ్యాక్ టు ద సొసైటీ అనేది బీసీలు అనుకుంటేనైతే తప్ప, ఓకే కృష్ణన్న తర్వాత వందలాది మంది కృష్ణన్నలు కావాలి, వేలాది మంది కృష్ణన్నలు కావాలి, వేలాది మంది అంబేద్కర్ పుట్టాలి, వేలాది మంది పూలేలు పుట్టాలి, వేలాది మంది సాకల ఐలమ్మలు పుట్టాలి, అప్పుడే వేలాది మంది సావిత్రిబాయిలు పుట్టాలి. బీసీలంతా కూడా మరి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. వేరే దేశాల్లో నిజానికి వేలాది మంది లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళ సమస్యలను డిమాండ్లను నెరవేర్చుకుంటారు. ఈ దేశంలో మరి ఎందుకో ఏమో కానీ గాంధీ సిద్ధాంతంను పెట్టుకొని ఇంట్లో వండుకొని నిలువెత్తున మనం మోసపోతున్నాము. మన ట్యాక్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, వాళ్ళేమో సోకులు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోపిడీ చేసి విదేశాలకు పోతున్నారు. అందులో పోయే వాళ్ళలో ఒక్క బీసీ లేడు, ఒక్క దళితులు లేరు, ఒక్క మైనార్టీ లేరు. ఒక నీరవ్ మోడీని తీసుకున్నా, విజయమాల్యని తీసుకున్నా, లలిత్ మోడీని తీసుకున్నా అందరూ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, అది కూడా గుజరాత్ వాళ్ళే. మరి ఇవన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. మనం ఏదైనా లోన్లు పెట్టుకుంటే 100 ప్రశ్నలు ఉంటాయి, 100 సెక్యూరిటీలు ఉంటాయి. ఈ దేశ సంపద ఎవరిది, ఎవరికి చెందాలి, ఎవరు పని చేస్తున్నారు, ఈ శ్రమజీవులు ఎవరు అనేది బీసీ సమాజం గుర్తించాలి. పార్టీలు ఎట్లయినా వాళ్ళు గుర్తిస్తలేవు కాబట్టి బీసీ సమాజం గుర్తించుకోవాలి. ముఖ్యంగా నేను 85 నుంచి నేను కృష్ణన్న ఫ్యాన్ను, కృష్ణన్న ఫాలోవర్ను. మరి ఎన్నో సందర్భాలు ఎన్నో ధర్నాలు చేసినాము. అక్కడ ఢిల్లీలో మండల్ కమిషన్ చేసాము, ఇక్కడ 86లో మురళీధర్ రావు కమిషన్ సిఫార్సులప్పుడు మరి ముఖ్యమంత్రి అవుతుండే కృష్ణన్న. అప్పుడు పార్టీ పెడితే ముఖ్యమంత్రి అవుతుండే. మరి ఇప్పటికే మరి తెలంగాణ రాష్ట్రం మన చేతిలో ఉంటుండే. అది మనం రాజకీయంగా మరి ఆ విధంగా మనకు కొంత ఇది వెనుకబాటు అయినప్పటికీ ఇప్పటికైనా అన్ని పార్టీలలో మరి పార్టీ లేదు, అన్ని పార్టీలు బీసీల ప్రాతినిధ్యం పెరగాలి. ముఖ్యంగా ఈ నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ఇవ్వాలి. మిగతా ఓపెన్ దానిలో వచ్చినాక నామినేటెడ్ పోస్టులలో అందరికీ బీసీలకు, పోటీ చేయని బీసీలకు పదవులు ఇవ్వాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సంఘం డిమాండ్ చేసినట్లు 9 ఎంపీ సీట్లు అన్ని పార్టీలు ఇవ్వాలని మా బీసీలు అడుగుతున్నారు. మీకు మనం ఎల్లప్పుడూ ఓట్లు వేయాలా, ట్యాక్స్లే కట్టాలా, మనకు వెయ్యరా అనేది వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి వాళ్ళ తరపున మేము అడుగుతున్నాం. బీసీల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే బీసీలకు సమస్యల పరిష్కారం అవుతుంది తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం వేదికకు ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై బీసీ, జై పూలే.